అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మీరందరికీ తెలుసు దట్ మన దగ్గర మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అక్టోబర్ నెలలో ఇక్కడ లోకల్ ఆర్టీఓలో ఎంబీఐకి మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నామని ఇది కొంచెం బెదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి. దట్ ఏదో వేరే వేరేది అలిగేషన్ సైడ్ చేస్తూ, సో దాంట్లో ఆయన దగ్గర నుంచి 9,96,000 రూపీస్ అవి డిఫ్రాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచే ఇది యాక్చువల్గా కరెక్ట్గా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే ఆబ్వియస్లీ అవి ఏసీబీ నుంచి ఎవరు కూడా కాల్ చేయలేదు, వాళ్ళకి కూడా తెలిసింది. సో తర్వాత మన వెరిఫికేషన్లో కూడా తెలిసింది. సో అందుకే దానిలో కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలు చేయడం జరిగింది. సో ఆ కేసులో భాగంగా ఈరోజు 5 నిందితులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు వచ్చేసి ఎవరైతే A1 ఉన్నాడో ముఖ్య అక్యూజ్డ్ ఇందులో, ఈయన పేరు రాచంపల్లి శ్రీనివాసులు ఎలియాస్ మంగళి శ్రీను అంటారు, లేకపోతే వాసు కూడా అంటారు. ఈయన ప్రజెంట్ ఉండేది బెంగళూరు, కానీ ఒరిజినల్గా నేటివ్ ఇతంది అనంతపూర్ జిల్లాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈయనతో పాటు 4 ఇతనికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే దీంట్లో ఒఫెన్స్ అయిన తర్వాత పార్టిసిపేట్ అయ్యారో, అయితే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నాయో డబ్బులు కానీ మనీ కానీ అవన్నీ కూడా వాడుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ పేర్లు వచ్చేసి నవీన్ A2 అని ఉన్నాడు, ఇతను కూడా అక్కడే బెంగళూరులోనే ఉంటాడు. దాన్ని A3 వచ్చేసి మంగళ రవీందర్, A4 వచ్చేసి మంగళ మురళి, దాన్ని 5వ అతని పేరు ప్రసన్న. వీళ్ళందరూ కూడా బెంగళూరు సంబంధించిన వాళ్ళు. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా కూడా 3 వ్యక్తులు ఉన్నారు, ప్రజెంట్గా మన దగ్గర లేరు, కానీ వాళ్ళని కూడా అది త్వరలోనే పట్టుకుంటాము. సో దాంట్లో అది యాక్చువల్గా అది నేరం చేసింది ముఖ్య అక్యూజ్డ్ ఇతను మంగళి శ్రీను ఎలియాస్ రాచంపల్లి శ్రీను ఉన్నాడు. చాలా పెద్ద ఇతనికి క్రిమినల్ హిస్టరీ ఉంది, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అది టోటల్ మన ఇన్వెస్టిగేషన్లో కూడా అది తెలిసిపోయింది. సో ప్రజెంట్గా ఇతని హిస్టరీ చూస్తే ప్రజెంట్గా ఒక 11 వరకు కేసెస్ ఉన్నాయి. అన్నీ కూడా సిమిలర్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి. బేసికలీగా అన్ని కేసులలో అది ఇట్లానే చీటింగ్ చేయడం, ఏదో కాల్ చెప్పి ఏసీబీ అని చెప్పి వేరే వేరే ఆఫీసర్స్కి కాల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ముఖ్యంగా ఇలాంటి కేసులు ఉన్నాయి. సో ఆ 11 కేసులలో 2 కేసెస్ కర్నూలు జిల్లాకి సంబంధించి ఉన్నాయి ఆంధ్రాలోని, మిగతా అన్ని 9 కేసెస్ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉన్నాయి. ఇతనికి పాత నేర చరిత్ర మనం చూస్తే, ఒకటి ఇతని మీద మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు ఉంది ఇంతకుముందు, 2002లో అయింది. అది ఫస్ట్ కేసు ఇతంది అనుకోండి. దాని తర్వాత టోటల్ ఇప్పటి వరకు ఇతను 50 కేసెస్ వరకు ఇంపర్సనేషన్, చీటింగ్ వై ఇంపర్సనేషన్ అంటారు. అంటే నేను పోలీస్ అని చెప్పి ఎవరైతే ఇక్కడైతే ఎవరో దొంగతనం ఏమైనా చేస్తారు, ఇంట్లో నుంచి ఏదైనా బంగారం తీసుకెళ్తారు, వెండి తీసుకెళ్తారు, క్యాష్ తీసుకెళ్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరకు పోయి నేను పోలీస్ అని వాళ్ళ దగ్గరనే అది రికవరీగా వాళ్ళ దగ్గరనే బంగారం తీసుకోవడం, అంటే అక్యూజ్డ్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి పోయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే బంగారం కానీ వెండి కానీ లేకపోతే అమౌంట్ కానీ అట్లా తీసుకోవడం, వాళ్ళకి పోలీస్ అని చెప్పి. సో అలాంటి పోలీస్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేసిన కేసెస్ అలాంటి 50 ఉన్నాయి ఇతని మీద, ఎంతమంది అయినవి రిజిస్టర్ అయినవి. అవి కాకుండా చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద 2014లో మొదలుపెట్టిండు. 14 నుంచి 18 వరకు చైన్ స్నాచింగ్ కేసెస్ 41 చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద ఉన్నాయి. చైన్ స్నాచింగ్లో ఒకటి విచిత్రంగా సంఘటన ఏం జరిగింది దట్ అంతకుముందు ఒక కేసు విషయంలోనే ఇతనికి జైలు శిక్ష పడింది. సో జైలు శిక్ష పడినప్పుడు ఇతను కర్నూలు జైల్లో ఉన్నప్పుడు అక్కడ జైలు సిబ్బంది వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఏర్పడి అక్కడ నుంచి సమూహను మేనేజ్ చేసుకొని ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యాడు. మరి ఇక్కడ కూడా మేనేజ్ చేసుకొని ఇక్కడ నుంచి పరారైపోయి ఇతను బెంగళూరు పోయి చైన్ స్నాచింగ్స్ చేశాడు.
ఇదంతా కూడా జైల్ కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు అయితే ఆల్రెడీ ఇతనికి శిక్ష పట్టింది, శిక్షలో ఉన్నప్పుడే జైలు నుంచి బయటకి వచ్చి ఇట్లాంటి చైన్ స్నాచింగ్ మెసేజ్ చేసినాడు ఇతను. సో అప్పుడు బెంగళూరు పోలీస్ ద్వారా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు అక్కడ కర్నూలు సైడ్లో ఉన్న జైలు సిబ్బంది వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎలక్షన్ అంతా అది కూడా తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ మీద కూడా కేసులు అప్పుడు అయినాయి అది. సో అవి కాకుండా ఇది ఏసీబీ ఆఫీసర్ నేను అని అట్లా చెప్పి అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటే ఆర్టీఓ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఇవి ముఖ్యంగా మన 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, అలాంటి కేసెస్ ఇతని మీద 19 వరకు ఉన్నాయి ఇప్పటి వరకు మనకి తెలిసినవి. సో టోటల్ ఇతని మనము నేర చరిత్ర చూస్తే దాదాపు 78 వరకు కేసెస్ మన దగ్గర ఇప్పటి వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, 78 కేసెస్ది. ఈ బేసికల్గా ఇతను ముందు ఇతను ఆంధ్రాలోనే అరెస్ట్ అయిండు, కొన్నిసార్లు అయిండు. కానీ తెలంగాణలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 9 కేసెస్లో కూడా ఇప్పటి వరకు ఇతను అరెస్ట్ కాలేదు. సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ అది వరంగల్లోనే చాలా కష్టపడి ఇతన్ని ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇతని ఏదైతే అమౌంట్ ఇతను తీసుకుంటాడో ఫ్రాడ్ చేసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదైతే చేసుకుంటాడో ఆ అమౌంట్ది ఇతనికి స్పెండ్ చేసుకోవడానికి ఇతను 3-4 విధులు పెట్టిండు. ఒకటి అయితే బెంగళూరు, గోవా పోయి అక్కడ హై ఎండ్ స్పాకి వెళ్ళి అక్కడ ఇతను మొత్తం అది ఖర్చు చేస్తాడు. సెకండ్ థింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇతను జాయిన్ చేసుకొని ఇతనితో పాటు 4 అక్యూజ్డ్ ఇంతకుముందు ఏదైతే చెప్పినా నేను A2, A3, A4 అండ్ A5 వాళ్ళ అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు 5 కలిసి అది అన్నీ కూడా ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ దాంట్లో పెట్టుకొని ఖర్చు చేసేవాళ్ళు. సో వాళ్ళది కూడా మనం టోటల్ రికార్డ్ చెక్ చేస్తే ఇప్పటి వరకు 82,98,000 వరకు అది ఆన్లైన్ బెట్టింగ్లోనే అంతా పోగొట్టుకున్నారని అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ సో బేసికలీ ఆల్ కూడా అది లెవిష్ స్పెండింగ్, లెవిష్ లైఫ్ జీవించడానికి ఇదంతా కూడా అమౌంట్ తీసుకొని మొత్తం ఇది స్పెండ్ చేసేవాడు. సో అందుకే మనకి ఇది కేసులో కూడా ఈ ప్రజెంట్ కేసులో కూడా వీళ్ళని పట్టుకున్నాక రికవరీ మనకి దాదాపు 1.5 lakh రూపీస్ అయింది. అట్లాగే దాంతోపాటుగా కొన్ని మొబైల్ ఫోన్స్ అండ్ ఆల్. సో ఇంతవరకు రికవరీ అయింది. కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ 82.98 lakh రూపీస్ అది క్యాష్ అది కేవలం ఆన్లైన్ బెట్టింగ్లోనే వాడుకున్నారు. అది కాకుండా అక్కడ హై అండ్ స్పాస్లో అట్లాగే గోవా వెళ్ళి అక్కడ హై అండ్ కెసినోస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పోయి కూడా గ్యాంబ్లింగ్ చేయడం అనంతా దాంట్లో కూడా చాలా వరకు ఇతను అమౌంట్ ఇట్లా అక్కడ మొత్తం నష్ట చేసేది. సో బేసికల్గా ఎంత రిపీటెడ్గా ఎంత హిస్టరీగా ఉన్న నేర చరిత్ర ఉన్న మనిషిని చాలా కష్టపడి చాలా రోజుల నుంచి యాక్చువల్గా ఫెన్స్ అయిన రోజుల నుంచి చాలా కష్టపడడం జరిగింది ఇతన్ని పట్టుకోవడానికి. మాకు అదర్వైజ్ కూడా ఇతని గురించి ఎందుకంటే ఇది మీకు నేను మొత్తంగా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను చెప్పలేను. బట్ నాకు తెలిసేది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. ఎవరు చేశాడు, ఎట్లా చేశారు, ఇతను బేసికలీగా కాల్ చేసుకోవడానికి కూడా సొంత నంబర్ కూడా వాడాడు, వేరే ఎవరెవరిది నంబర్ తీసుకొని ఎట్లా కూడా కాల్ చేశాడు. సో టోటల్ మీరు అనుకోవచ్చు టోటల్ ఇన్కాగ్నిటో మోడ్లో ఉన్న వ్యక్తి. సో అతని గురించి ఎలాంటి కూడా ఆచూకీ లేదు, ఎలాంటి కూడా డీటెయిల్స్ లేవు, ఎక్కడైనా అతనిది మొబైల్ నెంబర్ లేదు, ఏ బ్యాంక్ డీటెయిల్స్ లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు. సో ఏం ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా ఇతన్ని చాలా రోజు ఎఫర్ట్స్ పెట్టుకొని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో ఇందులో. సో ఇందులో బేసికలీ మన టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఆర్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్, దెన్ వాళ్ళందరూ స్టాఫ్, దెన్ అట్లాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ టీమ్, దెన్ మన ఏఎస్పీ వరంగల్ శుభం, అండ్ ఇప్పుడు మన కొత్త వచ్చిన డీసీపీ సెంట్రల్ జోన్ గారు కవిత గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలోనే చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ బహుమతి కూడా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇతను సింగిల్ ఒఫెండరే, సహకరించడానికి ఎవరిది కూడా హెల్ప్ తీసుకోడు. సో సో దానిలో నేను బేసికలీ చెప్తాను ఎట్లా చేస్తాడో ఇతను. ఎక్కడైతే ఇతనికి ఇతనికి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎట్లా వస్తుందో దట్ ఇక్కడ ఎవరిని ట్రాప్ చేయాలి అని ఇతను రెగ్యులర్గా పేపర్స్ చూస్తూ ఉంటాడు, ఆన్లైన్లో యాప్స్ చూస్తూ ఉంటాడు. సో 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు న్యూస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. తెలుగు న్యూస్లో కూడా ఎక్కడైతే అవినీతి గురించి రాస్తారో, అవినీతి గురించి ఎక్కడైతే రాస్తారో ఏదైనా ఆఫీస్ సంబంధి కానివ్వండి అట్లాంటి న్యూస్ ఇతను ఫిల్టర్ చేసి పెట్టుకుంటాడు. సో దాంట్లో ఇతను మరి అది ఫైనలైజ్ చేస్తారు ఎక్కడ ఏ ఆఫీస్కి నేను కాల్ చేయాలి. సో అవినీతి ఎవరెవరి మీద రాస్తారో వాళ్ళ గురించి కూడా ఆఫీసర్స్ కూడా అందరిది నంబర్స్ ఇతను పెట్టుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. సో వాళ్ళకి ఎట్లా కాల్స్ చేయడం ఇతను మొదలు పెడతారు. సో దాంట్లో చేస్తూ చేస్తూ వరుసగా ఎక్కడైనా ఎవరైతే ఎక్కుతాడో వాడిని అతను ట్రాప్ చేసేస్తాడు. అది అతనిది అమ్మో. సో బేసికల్గా ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి న్యూస్ చదివి ఇతను చేస్తాడు అంతే. సో ఇతనికి సహకరించి వాళ్ళు ఒఫెన్స్లో నేరం చేసుకోవడానికి ఇతనికి బ్రాండ్ కానీ లోకల్ కానీ ఎక్కడైనా ఎవరు కూడా లేరు. సో అది కూడా మ్యాక్సిమం చేసింది కూడా బెంగళూరులో కూర్చొని ఇక్కడ ఒఫెన్స్ చేస్తూ ఉంటాడు. అది అతనిది పద్ధతి ఉంది.